మనం చూసుకున్నట్లయితే పెను ప్రమాదం అయితే సంభవించిందనమాట. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరానికి చెందిన 2 కుటుంబాలు అన్నవరం సత్యనారాయణ స్వామి దేవస్థానానికి వెళుతూ కాకినాడ జిల్లా కత్తిపూడిలో ప్రమాదానికి గురయ్యాయి. దీంతో ముగ్గురు మృతి చెందారు. ఏడుగురితో వెళుతున్న కారు ఉదయం జాతీయ రహదారిపై ఆగి ఉన్న లారీని బలంగా ఢీకొట్టింది. కారు నుజ్జునుజ్జయింది. అందులోని చవాకుల అక్కడ శ్యాంప్రసాద్, కరీంశెట్టి, దివ్య అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. గాయపడ్డ మిగిలిన 5గురిని పోలీసులు తుని ప్రాంతీయ ఆసుపత్రికి తరలించారు. దివ్య భర్త కరీంశెట్టి శివనారాయణ ఆసుపత్రిలో మృతి చెందారన్నమాట. గాయపడ్డ కరీంశెట్టి ముఖ్యంగా చెవ్వాకుల అనంతలక్ష్మి ప్రసన్న, చెవ్వాకుల అమ్మాజీలను మెరుగైన వైద్యం కోసం కాకినాడ ఆసుపత్రికి తరలించారు. కృష్ణా జిల్లా కృత్తివెన్ను మండలం సీతనపల్లి పంచాయతీ అడ్డపర్ర గ్రామానికి చెందిన శివనారాయణ కుటుంబం 2 ఏళ్ల కిందటే భీమవరంలో స్థిరపడింది. అతివేగం పొగమంచు కారణంగా ముందున్న లారీ కనిపించకపోవడంతో ప్రమాదం జరిగినట్లు గుర్తించారు. ఈ విధంగా పెను ప్రమాదం అయితే జరిగిందనమాట. మనకి ఏపీలోని జాతీయ రహదారిపై ఇప్పుడే మనకు అప్డేట్ వచ్చింది. ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవద్దు, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని